చాలా సంవత్సరాల క్రితం ఉపయోగించిన విసుర్రాయి ఏ విధంగా ఒక మూలన ఉందో చూడండి. ఇప్పుడు దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. విసుర్రాయి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎవరు? చాలా కాలం తర్వాత నా మీద ఒక వెచ్చని చూపు పడింది. గుర్తుపట్టారా నన్ను? నేను ఇసుర్రాయిని. ఈ ఇంటికి ఒకప్పుడు నేను అన్నపూర్ణను. తెలుసా? ఒకప్పుడు ఉదయాన్నే కోడి కూయక ముందే ఈ ఇంటి ఆడపడుచుల గాజుల సవ్వడితో నన్ను నిద్రలేపేవారు. నాలో వాళ్ళు పప్పులు పోస్తుంటే నా రాతి చేతులతో వాటిని నలిపి పిండిగా మార్చి ఈ ఇంటి ఆకలిని తీర్చేదాన్ని. ఆ రోజుల్లో నాకు విశ్రాంతి ఉండేది కాదు, కానీ విసుగు అస్సలు పుట్టేది కాదు. ఎందుకో తెలుసా? నా చుట్టూ మనుషులు ఉండేవారు. కబుర్లు, నవ్వులు, జానపద పాటలు, ఒకరి కష్టసుఖాలు ఇంకొకరు చెప్పుకుంటూ నన్ను తిప్పేవారు. నేను కేవలం ధాన్యాన్ని మాత్రమే కాదు, ఈ ఇంటి బంధాలను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆత్మీయతలను కూడా కలిపి విసిరేదాన్ని. ఇప్పుడు మాత్రం నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే కాలం మారింది. మీరు వేగం వెనుక పరుగులు తీశారు. ప్రతి పని చకచకా జరిగిపోవాలి, క్షణాలలో పని అయిపోవాలి. మీ బటన్ నొక్కితే పిండి ఇచ్చే యంత్రాలు వచ్చాయి. ఆ పనిని ఈజీగా చేశాయి, కానీ మనుషుల మధ్య దూరాన్ని పెంచాయి. ప్రస్తుతం ఒకరినొకరు ముఖాలు కూడా చూసుకోనంత బిజీగా ఉన్నారు. నేను అందరికీ తెలియను, ఎవరో కొందరి ఇళ్లలోనే ఉన్నాను. నన్ను మోయలేక, నా కష్టాన్ని భరించలేక ఈ చీకటి గదిలో తోసేశారు. ఇప్పుడు నేను ఈ దుమ్ములో పడి ఉన్నాను. నా గరుకుతనం తగ్గిపోలేదు, కానీ నాపై మీకున్న మక్కువ తగ్గిపోయింది. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుత కాలంలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు. నన్ను చూసి జాలి పడకండి. నేను మట్టిలో కలిసిపోయే రాయిని కాదు, చరిత్రను మోస్తున్న సాక్షిని. ఈరోజు నా మౌనం ద్వారా మీకు ఒకే ఒక్క మాట చెప్పాలనుకున్నాను: మూలాలను మర్చిపోవద్దు. నీతేమిటంటే యంత్రాలు సౌకర్యాన్ని ఇస్తాయి, కానీ శ్రమ మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. వేగం పురోగతినిస్తుంది, కానీ ఓపిక మాత్రమే జీవితానికి పరిపూర్ణమైన రుచిని ఇస్తుంది. మూలాలను మరిచి వేగంగా వెళ్తే గమ్యం చేరుతామేమో, కానీ ప్రయాణంలోని ఆనందాన్ని కోల్పోతాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.